హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హైమశ్రీ. వెల్కమ్ టు హైమశ్రీ క్రియేషన్స్. సో టుడే వీడియోలో మీకు నేను చెప్పబోయే కంటెంట్ ఏంటి అంటే, చాలామంది స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే దే వెంట్ ఫర్ కోచింగ్ సెంటర్స్. మెయిన్లీ దే ప్రిఫర్ ఓన్లీ కోచింగ్ సెంటర్స్. కానీ చాలామంది స్టూడెంట్స్ ఏంటి అంటే హూ ఆర్ నాట్ ఏబుల్ టు ప్రిఫర్ కోచింగ్ సెంటర్స్, వాళ్ళ ఇంటి దగ్గరే చదువుకోవాలని అనుకుంటారు. కానీ వాళ్ళందరికీ కూడా చదువుకునే ప్లేస్ కానీ, లేదంటే అట్మాస్ఫియర్ కానీ, లేదంటే ఎలాంటి స్ట్రాటజీలో చదవాలి, ఏ కంటెంట్ ప్రిఫర్ చేయాలి, ఇవన్నీ కూడా మెథడ్స్ అన్నీ కూడా వాళ్ళకి తెలియదు. ఇలాంటి సీజన్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే చాలామంది ఏంటి అనుకుంటారంటే అసలు ఎలా చదవాలి, ఇంటి దగ్గర వితౌట్ కోచింగ్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో ఇలాంటి వారందరి కోసమే ఈ వీడియో నేను ప్రిపేర్ చేయబోతున్నాను. సో ఈ వీడియోలో ఏంటి అంటే మీకు ఎలాంటి స్ట్రాటజీస్ అనేవి మీరు ఫాలో అవ్వాలి, ఎలాంటి మెథడ్స్ ఫాలో అవ్వాలి, ఇంటి దగ్గరే ఉండి మీరు ఎలా సక్సెస్ అనేది అవ్వాలనేది నేను చెప్పబోతున్నాను. సో ఈ పాయింట్స్ అన్ని మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళ మైండ్లో వచ్చే థాట్ ఏంటి అంటే షుడ్ ఐ టేక్ కోచింగ్ ఆర్ నాట్. సో ఇది క్వశ్చన్, వాళ్ళ మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇది. సో నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే వితౌట్ కోచింగ్ మీరు ఇంటి దగ్గరే ఉండి చదువుకొని మీరు సక్సెస్ అనేది సాధించవచ్చు. సో అది ఎలాగో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో చాలామంది ఏంటంటే కోచింగ్ సెంటర్స్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటారు. కానీ వాళ్ళకి పాసిబుల్ అవుతుందా లేదా అనేది మైండ్లో చిన్న థాట్ అనేది వస్తుంది. మీరు ఫస్ట్ ఆ మైండ్లో ఉన్న ఆ నెగిటివ్ థాట్ తీసేయండి. ఎప్పుడైతే మీ మైండ్ పాజిటివ్గా ఆలోచిస్తుందో ఎవ్రీథింగ్ విల్ బీ పాసిబుల్. మీకు ఏదైనా సరే సాధించవచ్చు మీ పాజిటివ్ మైండ్తో లైఫ్లో అనేది. కానీ ఇక్కడ ఏంటి అంటే కోచింగ్ సెంటర్స్ అనేవి కొన్ని ట్రిక్స్ మాత్రమే మీకు చెప్తారు. ట్రిక్స్ అండ్ మెథడ్స్, మీరు ఎలా చేయాలి, ఎలా చదవాలి, ఎలా లైఫ్లో సక్సెస్ అనేది సాధించాలి, ఇలాంటి ట్రిక్స్ అండ్ మెథడ్స్ మీకు కోచింగ్ సెంటర్ వాళ్ళు మీకు చెప్తారు. బట్ ఇక్కడ నేను కూడా మీకు అదే చెప్పబోతున్నాను. సో లైఫ్లో సక్సెస్ అనేది సాధించాలంటే ఎలాంటి స్ట్రాటజీస్ అనేవి మనం ఫాలో అవ్వాలి. లైఫ్లో మనకి ఏది ఈజీగా దొరకదు. చాలామంది అంటుంటారు కదా ఒక సామెత, మనకి ఈవెన్ ఒక లంచ్ కూడా ఫ్రీగా ఎవరు మనం ప్రొవైడ్ చేయరు మనకి అని చెప్పేసి. సో అలాగే లైఫ్లో కూడా మనకి ఏది ఈజీగా అంత సులువుగా దొరకదు. అలాగే మనం ఏదైనా సరే పట్టుపట్టి సాధించాలి, దేనికైనా సరే డెడికేషన్ ఉండాలి మన మైండ్లో. సో నేను ఎవరి గురించో మాట్లాడట్లేదు, మీ గురించే మాట్లాడుతున్నాను. మీలో ఉన్న స్ట్రెంగ్త్నెస్ కానీ వీక్నెసెస్ కానీ మీరే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈవెన్ మీకు వీక్నెస్ ఉంటే అది స్ట్రెంగ్త్గా మార్చుకోవాలి. మీకు స్ట్రెంగ్త్ని ఉంటే ఆ స్ట్రెంగ్త్ని యూజ్ చేసుకొని మీరు లైఫ్లో సక్సెస్ అనేది సాధించాలి. సో మీ స్ట్రెంగ్త్నెస్ అండ్ వీక్నెసెస్ని మీరే గుర్తించండి. అది ఎలా లైఫ్లో సక్సెస్ యూజ్ అవుతుందో మీరే తెలుసుకోవాలి. సో మీరు ఇది సక్సెస్ సాధించడానికి ఇది సైన్స్ రాకెట్ ఏమీ కాదు. ఇట్స్ జస్ట్ అండర్స్టాండింగ్. మీరు అండర్స్టాండ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా సరే. సో గైస్, లెట్స్ ఫైండ్ అవుట్ ద వే టు సక్సెస్ త్రూ సెల్ఫ్ స్టడీ. So here we have 7 methods for preparing competitive exams through self study. మనకి 7 మెథడ్స్ అనేవి ఉన్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి. ఈ 7 మెథడ్స్ ద్వారా మనం సెల్ఫ్ స్టడీ అంటే ఇంట్లోనే కూర్చొని మనం సక్సెస్ అనేది సాధించవచ్చు. అది ఎలాగో ఒక్కొక్క పాయింట్ మీకు వివరిస్తాను. ఇఫ్ యు ఆర్ సపోజ్ టు డూయింగ్ సెల్ఫ్ స్టడీ, మీరు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అనేవి పాటించాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంటి దగ్గర ఉండి చదువుకునే వాళ్ళకి మీరు ఫిక్స్డ్ టైం టేబుల్ అనేది మెయింటైన్ చేయాలి. రొటీన్ అండ్ ఫిక్స్డ్ టైం టేబుల్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఫిక్స్డ్ అండ్ రొటీన్ టైం టేబుల్ పెట్టుకోవాలి. అలాగే దాన్ని వితౌట్ మీరు ఫెయిల్ అవ్వకుండా ఫాలో అవ్వాలి. మీరు టైం టేబుల్ పెట్టుకుంటే సరిపోదు. చాలామంది ఏంటి అంటే టైం టేబుల్ పెట్టుకుంటారు, పలానా టైంకి నేను లేవాలి, పలానా టైంకి నేను చదువుకోవాలి, సో ఈ టైంలో నేను ఇది చేయాలి అది చేయాలని అనుకుంటారు. బట్ దే నెవర్ డూ దట్. వాళ్ళు అసలు అది చేయలేరు. చాలామందికి ఏంటంటే డెడికేషన్ అనేది ఉండదు. సో మీరు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వాలనుకుంటే మెయిన్ డెడికేషన్ అనేది చాలా చాలా ఉండాలి. ఇది అయితే చాలా ఇంపార్టెంట్. మీకు డెడికేషన్ ఉండాలి. అలాగే మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి మీరు వేసుకున్న టైం టేబుల్ని ఫాలో అవ్వాలి. మీరు వేసుకున్న టైం టేబుల్ని వితౌట్ ఫెయిల్ మీరు ఫాలో అవ్వాలన్నమాట. సో థర్డ్ మెథడ్ ఏంటి అంటే వీక్లీ టార్గెట్స్ అనేవి పెట్టుకోవాలి. మీరు
ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీరు వీక్లీ టార్గెట్స్ అనేవి పెట్టుకోవాలి. మీరు కోచింగ్ సెంటర్స్లోకి కానీ వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే వీక్లీ టార్గెట్స్ అనేవి పెట్టుకుంటారు. సో ఈ వీక్కి, ఈ డేకి, ఈ రోజు మీరు ఈ సిలబస్ కంప్లీట్ చేయాలి. సో అలా వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు. సో వాళ్ళు అక్కడ అలా చేస్తారు కాబట్టి మనం ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మనం కూడా వీక్లీ టార్గెట్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ వీక్ వచ్చేసరికల్లా మనం ఇంత సిలబస్ కంప్లీట్ చేయాలి. సో ఆ సిలబస్లో ఉన్న మొత్తం టాపిక్స్ అన్నీ కూడా మనం కవర్ చేయాలని చెప్పేసి ఒక వీక్లీ టార్గెట్ అని పెట్టుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఏంటి అంటే వీలైనంత వరకు మాక్ టెస్ట్కి అటెండ్ అవ్వండి. సో మాక్ టెస్ట్కి అటెండ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మీతో పాటు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరితో పాటు మీరు కంపారిజన్ చేసుకుంటే అబౌవ్ 90% అనేది మీరు గెటింగ్ చేయడానికి ట్రై చేయండి. మాక్ టెస్ట్స్ అటెండ్ అవ్వడం ద్వారా మీకు ఏమవుతుంది అంటే మీరు ఇన్నాళ్ళు ఏదైతే ప్రిపేర్ అయ్యారో, ఏ టాపిక్ అయితే ప్రిపేర్ అయ్యారో వీక్లీ కూడాను మీ టాపిక్ అనేది ప్రిపేర్ అవుతారు. సో ఈ పర్టికులర్ టాపిక్ మీద మీరు మాక్ టెస్ట్ అనేవి అటెండ్ అయితే మీరు మీతో పాటు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ దేనికైనా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరితో మీరు కంపేర్ చేసుకుంటే అబౌవ్ 90% అనేది మీరు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో చాలామంది స్టార్టింగ్లోనే మీరు తెచ్చుకోవడం చాలా 90% రాదు. సో 80%, 90%, 70% అలా వస్తుంది. కానీ మీరు ఏమీ ప్రాబ్లం ఫేస్ చేయొద్దు. మీరు ఒకసారి ఫెయిల్ అవుతారు, రెండోసారి ఫెయిల్ అవుతారు, థర్డ్ టైం ఫెయిల్ అవుతారా? అఫ్ కోర్స్ థర్డ్ టైం ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఫోర్త్ టైం మీకు ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు కూడా మీకు అలా ఉండిపోద్ది మీ దగ్గర. సో ఎన్నో ఫెయిల్యూర్స్ చూసిన వాళ్ళు సక్సెస్ అనేది ఒకేసారి పెద్ద సక్సెస్ అనేది చూస్తారు. సో అవన్నీ కూడా మైండ్లో పెట్టుకోండి. మీరు సక్సెస్ స్టోరీస్ చదవండి అప్పుడప్పుడు కూడా. ఎప్పుడు చదివే కాకుండా కొన్నిసార్లు సక్సెస్ స్టోరీస్ చదవండి. వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఎలా ఉండేవారు, వాళ్ళ టైం టేబుల్ ఏంటి, వాళ్ళ హ్యాబిచువల్ యాక్షన్స్ ఏంటి. సో ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకున్నారనుకోండి మీరు ఈజీగా లైఫ్లో గెట్ ఇన్ అనేది అవ్వచ్చు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే బీ పాజిటివ్ అండ్ కాన్ఫిడెంట్. మీరు డెడికేషన్తో పాటు పాజిటివ్నెస్ అండ్ కాన్ఫిడెంట్ కూడా ఉండాలి. పాజిటివ్నెస్ అండ్ కాన్ఫిడెంట్ కూడా ఉండాలి. సో మీ కాన్ఫిడెన్స్ అనేది మీకు లైఫ్లో సక్సెస్ అనేది రుచి చూపిస్తుంది. మీ మీద మీరు కాన్ఫిడెన్స్ ఉంచుకోండి, పక్క వాళ్ళ మీద కాదు ఎప్పుడు కూడాను. చాలామంది ఏంటంటే పక్క వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ చూపిస్తారు, మనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోరు. సో మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఫస్ట్ పాజిటివ్ మైండ్తో ఉండండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, సెల్ఫ్ స్టడీ ఎవరైతే చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే బీ కాన్ఫిడెంట్ అండ్ బీ పాజిటివ్. ఈ రెండే పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అలానే ఇంతకుముందు చెప్పేవన్నీ మర్చిపోమని చెప్పట్లేదు నేను. సో ఇవైతే కొంచెం స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాలి. సో మీలో ఉన్న కాన్ఫిడెన్సే మిమ్మల్ని మీరు సక్సెస్ని బయటికి తీసుకొస్తుంది. అలాగే మీరు ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి, బట్ డు నాట్ ఓవర్ థింక్ అబౌట్ ద రిజల్ట్ కోసం ఎప్పుడు కూడా మీరు ఓవర్ థింక్ అనేది చేయొద్దు. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో, మీరు ఎంత బాగా ప్రిపేర్ అయ్యారో రిజల్ట్ అనేది అంత బాగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనా మీకు, మీరు చాలా ఇంగ్రీడియంట్స్ తీసుకున్నారు వంటలో, అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక వంటకి ఒక కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకున్నారు. సో ఆ కేక్ అంతా బాగానే ప్రిపేర్ చేశారు. కేక్ ఎందుకు రాకుండా ఉంటుందండి? మీరు బాగా ప్రిపేర్ చేశారు, అలాగే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నారు. అవన్నీ తీసుకున్నారు కాబట్టి ఆటోమేటికల్లీ కేక్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు అడగొచ్చు క్వశ్చన్, బేకింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ పార్టే కదా అని. బేకింగ్ కూడా ఇంపార్టెంట్ పార్టే. మీరు అదే అంటున్నాను నేను. లైఫ్లో మీరు బాగా ప్రిపేర్ అయ్యారు, బాగా ప్రాక్టీస్ చేశారు, అలాగే ఎగ్జామ్లో కూడా మీరు బాగానే అటెంప్ట్ చేశారు. సో అలాంటప్పుడు సక్సెస్ రాకుండా ఎలా ఉంటుంది? అది కాన్ఫిడెన్స్ అనమాట. మీలో ఉన్న మీ కాన్ఫిడెన్స్ని మీరు బయటికి తీసుకురావాలి. సో కాన్ఫిడెంట్ అనేది ఎప్పుడైతే ఉంటుందో, సో కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడైతే మీకు వస్తుందో అప్పుడే మీరు లైఫ్లో సక్సెస్ అనేది జరుగుతుంది. సో కొన్నిసార్లు మన నెగిటివ్ మైండ్ తోటే మనల్ని అణచివేస్తుంది. ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్తో ఉండాలి, నెగిటివ్ మైండ్తో ఎప్పుడు ఉండకూడదు. కొన్నిసార్లు పాజిటివ్ మైండ్, మనలో ఉన్న పాజిటివ్ థాట్సే మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. సో ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్తో ఉండాలి, పాజిటివ్ వేలో ఆలోచించాలి. కొన్నిసార్లు మనం ఏదైతే పాజిటివ్గా ఆలోచిస్తామో కొన్నిసార్లు అనుకోకుండా అలాంటి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇవైతే నా లైఫ్లో నేను చాలా చూశాను. మీరు కూడా చూడాలంటే ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ప్రిఫర్ క్వాలిటీ మెటీరియల్. మీరు ఏదైతే ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారో క్వాంటిటీకి ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ ఇవ్వద్దు. మీరు చాలామంది ఏమనుకుంటారంటే చాలా బుక్స్ చదివేస్తే మేము చాలా నాలెడ్జ్ సంపాదించవచ్చు అనుకుంటారు. కానీ ఇక్కడ క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. మీరు ఏదైతే చదవాలని అనుకుంటున్నారో దానికి తగినట్టుగా క్వాలిటీ మెటీరియల్ అనేది, స్టాండర్డ్ బుక్స్ అనేది రిఫర్ చేయండి.
సో స్టాండర్డ్ బుక్స్ అనేది రిఫర్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఎన్ని బుక్స్ ప్రిపేర్ అయ్యామనేది కాదు, మీరు 10 బుక్స్ ప్రిపేర్ అవ్వండి, ఆ 10 బుక్స్లో ఉన్న కంటెంట్ కూడా ఒకే బుక్లో మీకు దొరుకుతుంది. అలాంటి స్టాండర్డ్ బుక్స్ అనేది మీరు తెచ్చుకొని ప్రిపేర్ అవ్వాలి. ఎవరైతే సెల్ఫ్ స్టడీ చేయాలని అనుకుంటున్నారు ఇంటి దగ్గర, సో వాళ్ళందరికీ చెప్పేది ఏంటి అంటే మీరు క్వాంటిటీ అనేది మైండ్లోంచి తీసేయండి. క్వాలిటీ అనేది బుక్ ఒక్కటైనా చాలు మీకు మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి. అండ్ నెక్స్ట్, చాలామంది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలబ్బా, ఏం బుక్స్ చదవాలి, ఇది చదవాలి, అది చదవాలని చెప్పేసి చాలామంది చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయిపోతుంటారు. అండ్ ఇంకోటి థింగ్ ఏంటి అంటే చాలా బోరింగ్గా ఫీల్ అవుతుంటారు. ఎంతసేపు అండి, మనమైనా హ్యూమన్ బీయింగ్సే కదా, రూమ్లో కూర్చొని అలాగ గంటల తరబడి చదువుతూ ఉంటే చాలా బోరింగ్గా ఫీల్ అవుతుంది. సో స్ట్రెస్ అనేది, మన మైండ్ అనేది స్ట్రెస్తో నిండిపోతుంది. సో అలాంటి స్ట్రెస్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే మనకి ప్రాపర్ హెల్త్ టిప్స్ అనేది పాటించాలి. ప్రాపర్ హెల్త్ మీన్స్ మనకి రోజు కూడాను 7 to 8 hours నిద్ర అనేది ఉండాలి. సో అలాంటి బోరింగ్ నుండి, అలాగే స్ట్రెస్ఫుల్ మైండ్ నుంచి మనం బయటికి రావాలి అంటే మనకి 7 to 8 hours నిద్ర అనేది డైలీ కూడా అవసరం. అలాగే అప్పుడప్పుడు చిన్న చిన్న హెల్త్ టిప్స్ అనేవి కూడా పాటిస్తూ ఉండాలి మీరు. అండ్ సఫిషియంట్ వాటర్ తాగాలి, అప్పుడప్పుడు విటమిన్ ఫుడ్ తీసుకోవాలి, అన్ని వైటమిన్స్ ఫుడ్ తీసుకోవాలి. కొన్ని ఫ్రూట్స్ అనేవి మనకి రిఫ్రెష్మెంట్ అనేవి ఇస్తాయి. అందులో ఒకటి ఏంటంటే ఆరెంజ్ తొక్కని పీల్చినా లేదంటే తిన్నా సరే ఏంటంటే ఆ వాసనకే మనకి రిఫ్రెష్మెంట్ అనేది మనకి కలిగిస్తుంది, మన మైండ్కి రిఫ్రెష్మెంట్ అనేది వస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న హెల్త్ టిప్స్ పాటిస్తూ ఉండాలి. అలాగే 7 to 8 hours నిద్ర అనేది ఉండాలి. ఇలాంటివన్నీ కూడా మీరు స్ట్రెస్ మైండ్ నుంచి మీరు బయటికి రావడానికి అనమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటి అంటే రివిజన్. చాలామందికి ఒకసారి చదివింది గుర్తుండిపోతుంది. చాలామంది అంటే ఒక 100%లో 30% పీపుల్కి ఒక్కసారి చదివితే గుర్తుండిపోతుంది. కొంతమందికి 4 సార్లు చదివినా, 5 సార్లు చదివినా, ఎన్నిసార్లు చదివినా సరే గుర్తుండదు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే రివిజన్. సో మీరు ఎప్పుడైతే రివిజన్ అనేది చేస్తారో సో మీకు ఆ నాలెడ్జ్ అనేది మీరు అప్లికేషన్కి యూజ్ అవుతుంది. మన ఇక్కడ చదవడమే కాదు, ఎలా అప్లై చేసామనేది ఇది స్ట్రాటజీ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఓన్లీ చదవడమే కాదు, ఎలాంటి స్ట్రాటజీలో మనం, ఎలాంటి మెథడ్లో మనం ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా అప్లై చేయాలి ఆ మెథడ్ని అనేది మనం తెలుసుకోవాలి. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఒక స్ట్రాటజీతో మనం అటెంప్ట్ చేయాలి. స్ట్రాటజీ అండ్ మెథడికల్గా అటెంప్ట్ చేయాలి. సో చాలామంది చదువుతారు కానీ థియరిటికల్గా చదువుతారు, కానీ థియరిటికల్ అనేది మనకి ఇక్కడ అవసరం లేదు. ఎప్పుడైతే మీరు నాలెడ్జ్ని అప్లికబుల్ చేస్తారో ఆ అప్లికబుల్ అయిన నాలెడ్జ్ని మనకి ఇంపార్టెంట్ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. చాలామంది ఏంటంటే 10th క్లాస్లో, ఇంటర్లో వచ్చేసరికి 90% అబౌవ్ తెచ్చుకుంటారు. బట్ వాళ్ళు వచ్చేసరికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా వచ్చేసరికి వాళ్ళకి 50% నాలెడ్జ్ కూడా ఉండదు. బికాస్ వాళ్ళు థియరిటికల్గా చదివారు, వాళ్ళ నాలెడ్జ్ అనేది అప్లై చేయలేదు. ఎప్పుడు కూడా మన నాలెడ్జ్ అనేది అప్లై చేయాలి అంటే అసలు ఏం జరుగుతుంది, ఒక టాపిక్ అనేది మనం ప్రిపేర్ అయ్యాము అంటే ఆ టాపిక్ గురించి లోతుగా ఆలోచించాలి. అక్కడ ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్ మనం చదివి అప్పచెప్పేయకూడదు. అక్కడ అది క్వశ్చన్ అసలు ఎందుకు, మన ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎప్పుడు, ఎలా అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మన మైండ్లో ఎప్పుడైతే రైజ్ అవుతాయో అప్పుడే మనం థియరిటికల్గా కాకుండా అప్లికబుల్గా చదువుతాం. సో అప్లికేషన్ నాలెడ్జ్ అనేది మనకి ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి. సో అప్లికేషన్ నాలెడ్జ్ ఎప్పుడైతే మనకి వచ్చిందో ఈ స్ట్రాటజీ అనేది మనం ఫాలో అవ్వచ్చు, ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు ఎగ్జామ్స్ అనేవి. నెక్స్ట్, మీకు సక్సెస్ అనేది మీ కాళ్ళ ముందుకు వస్తుంది. మీ సక్సెస్ ఇలాంటి స్ట్రాటజీస్ అండ్ మెథడ్స్ అన్ని ఫాలో అవుతే మీ సక్సెస్ అనేది మీ కాళ్ళ ముందుకే వస్తుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ ఇన్ టచ్ విత్ హైమాస్టర్ క్రియేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు.